తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినాక కొద్ది రోజులే మా అక్కలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అంతే ఆటెంక పంచాదులు లేవు, షేడాదులు లేవు. ఎవ్వలి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరు అక్కలు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే, కొందరు కూరగాయలు అమ్మిండ్రు, కొందరు ఊయలగట్టి పోరలను ఊపుడు చూసినాం కదా. కానీ ఈడ మాత్రం ఒక అక్క వీళ్ళందరికీ మించిన పని ఒకటి చేసింది. ఏం చేసిందో చూస్తే మస్తు నవ్వుకుంటారు పక్క. అర్థమైంది. అనుల అక్క ఏం చేస్తున్నదో. ఎస్, పండ్లు తోముతున్నది. మరి బురిశేషి రుద్దుతున్నదా, వేప పుల్లన సరిగా కనబడతలేదు అంటే వేప పుల్లే. అగా చూడండి, పండ్లు కిచ్చర కిచ్చర మన సౌండ్ వస్తుంటే ఎంత రువ్వడిగా రుద్దుతున్నదో. మరి ఏ బస్ ఎక్కిందో ఏం కథనో కానీ చూడబోతుంటే ఇష్టమైన టిఫిన్ షాప్ దగ్గరికి బయలుదేరినట్టు కొడుతున్నది. హోటల్కి పోయి ఏం ముఖం కడుగుతాం, ఇక్కడనే పండ్ల పుల్లు వేసుకొని హోటల్ దగ్గర దిగొచ్చు, మళ్ళీ ఇంత తిని ఇదే బస్ ఎక్కొచ్చు అని ఉపాయం చేసి వేప పుల్లు వేసుకున్నట్టున్నది. మరి పండ్ల పుల్లన్న ఇంటి దగ్గర వేసిందో లేకుంటే నడిమిట్లనే బస్ ఆపి ఇరుచుకున్నదో కానీ అక్క నిజంగా మహాలక్ష్మి పథకాన్ని మహాలక్ష్మిగా ఉపయోగించుకున్న మహాలక్ష్మి పొండి. ఇక ఈ ముచ్చటి ఇటు ఉంచితే గిజ్ చూడండి, ఒక్క బస్సుకు 2 డ్రైవర్లు. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇదే, నేనన్నాడు చూడలే. ఒక డ్రైవర్ అన్న స్టీరింగ్ పడితే ఇంకో డ్రైవర్ అన్న గేర్ మార్చిండు. మరి బస్సు ఏమన్నా ఖరాబ్ అయిందో లేకుంటే 2 డ్రైవర్లు ఉన్నాము సగం పని చేద్దామని ఫిక్స్ అయ్యి పనిని పంచుకున్నారో కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. ఈ మధ్యన ఎక్కడ జరగనన్ని వింతలు ఆర్టీసీ బస్సులనే జరుగుతున్నాయి చూడండి. కానీ ఏదేమైనా ఇట్లాంటి వార్తలు అయితే ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ పోండి.